హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది వర్టిగో. ఈ సమస్య ఉన్న వాళ్ళకి తల తిరుగుతూ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కూర్చున్నా నుంచున్నా ఏ పని చేస్తున్నా కూడా తల తిరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక లక్షణం ఏంటంటే వీళ్ళు స్టెబుల్గా ఉన్నప్పటికీ, వీళ్ళు కూర్చుని ఉన్నా స్టెబుల్గా పడుకుని ఉన్నా వీళ్ళ చుట్టూ ఉన్నవి తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక లక్షణం. ఇంకా ఈ సమస్య తీవ్రమైంది అంటే వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది, అలాగే వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి. ఈ సమస్య యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. ఒత్తిడి వల్ల ఈ వర్టిగో సమస్య అనేది రాదు, కానీ ఒకసారి ఈ సమస్య వచ్చింది అంటే ప్రతి పనికి, చేసే ప్రతి చిన్న పనికి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం. భయం ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది, ముందుకు పడిపోతామేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకొని మాత్రమే బయటకు వెళ్ళాలి అనే మైండ్ సెట్లోకి వచ్చేస్తూ ఉంటారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమస్య ఉన్న వాళ్ళకి. అయితే ఈ సమస్యతో ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ చూద్దాం. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ చూద్దాం. అవేంటి అంటే, మంచం మీద పడుకున్నప్పుడు ఖచ్చితంగా తల ఎత్తుగా పెట్టుకోవాలి. అంటే పిల్లో కొంచెం ఎత్తుగా ఉండాలి. ఎత్తుగా ఉన్న పిల్లో మీదే పడుకోవాలి. దానివల్ల కొంచెం స్టెబిలిటీ అనేది వస్తుంది. అలాగే కూర్చొని పైకి లెగిసేటప్పుడు, అలాగే పడుకొని పైకి లెగిసేటప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ తీసుకొని నిదానంగా లేవాలి. ఆల్ ఆఫ్ సడన్ లెగిస్తే తల తిరిగిపోతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, విపరీతమైన కన్ఫ్యూజన్, స్ట్రెస్ వచ్చి ముందుకు పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంకొకటి, ఈ సమస్య ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా వంగుని చేసే పనులు ఏమైనా ఉంటే అస్సలు చేయకూడదు. దాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఈ సమస్య ఉన్నంతకాలం వంగుని చేసే పనులు కంప్లీట్గా మానుకోవడమే చాలా మంచిది. అసలు ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్య కారణం ఏంటంటే, మన చెవి లోపల ఇన్నర్ ఇయర్ అంటాం కదా, ఆ ఇన్నర్ ఇయర్లో ఒక ద్రవం పెరగడం, దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడం, దీనివల్ల ఏంటంటే స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనం కూర్చున్నా, నుంచున్నా, లేకపోతే పడుకున్నా శరీరం ఇలా ఊగుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, లేకపోతే పడిపోతున్నట్టు ఆ స్టెబిలిటీ తగ్గిపోయి ఈ లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వర్టిగో సమస్యకి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన యోగాసనాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చేసే ఆసనం అర్ధ కటి చక్రాసనం. దీనికి ముందు స్ట్రైట్గా నిల్చోవాలి. ఎడమ చెయ్య ఇలా ఈజీగా వదిలేసేయాలి. కుడి చెయ్య ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి నిదానంగా ఎడమ వైపుకి మన శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా మన కుడి చెయ్య ఇలా చెవులకి టచ్ అవ్వచ్చు. ఈ రకంగా కుడి అరిచెయ్య కంప్లీట్గా ఎడమ వైపుకి వెళ్ళిపోతుంది. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ నిదానంగా మిడిల్కి వచ్చేసేయాలి. ఇప్పుడు ఇదే మనం ఇంకొక చేత్తో చేస్తాం. స్ట్రైట్గా నిల్చోవాలి. తల మెడ కూడా స్ట్రైట్గా పెట్టాలి. కుడి చేయ ఈజీగా వదిలేసేయాలి. ఎడమ చేయ నిదానంగా పైకి స్ట్రెచ్ చేసి ఈ రకంగా స్లోగా బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా స్ట్రెచ్ చేయాలి. మన ఎడమ చేయ మన చెవుకి టచ్ అవ్వచ్చు. ఎడమ అరిచేయ కంప్లీట్గా రైట్ సైడ్ వచ్చేసేయాలి. ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ నిదానంగా వచ్చేసేయాలి, మిడిల్లోకి వచ్చేసేయాలి. ఇది ఒక 6 సార్లు వరకు చేయొచ్చు. ఇంకొకసారి చేస్తున్నాను. ఫస్ట్ చెయ్యి స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి నిదానంగా, ఆల్ ఆఫ్ సడన్ మన చేతిని మాత్రమే స్ట్రెచ్ చేస్తాం. చాలాసార్లు అలా చేయకూడదు. తల, మెడ, మన అప్పర్ బాడీ కూడా నిదానంగా స్ట్రెచ్ చేయాలి. ఈ రకంగా మళ్ళీ మధ్యలోకి వచ్చేటప్పుడు కూడా అంతే చక్కగా మధ్యలోకి రావాలి. ఇప్పుడు ఇంకొక చెయ్యి ఫస్ట్ స్ట్రైట్గా చెయ్యి స్ట్రెచ్ చేయాలి. తల, మెడ స్ట్రైట్గా పెట్టాలి. నిదానంగా స్ట్రెచ్. మళ్ళీ అంతే నిదానంగా మధ్యలోకి వచ్చేసేయాలి. షేర్ రిలీజ్ చేసేయాలి, రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చేసే ఆసనం పశ్చిమోత్తానాసనం. కొంచెం వేరియేషన్తో చేస్తాం. ముందుగా ఇలాగా దండాసనంలో కూర్చోవాలి చక్కగా. ఓకే, ఇప్పుడు మన కాళ్ళు ఇలా కొంచెం మోకాలు బెండ్ చేయాలి. తర్వాత నిదానంగా మన మడమల మీద బ్యాలెన్స్ చేయాలి.
కాలి వేళ్ళు ఇలాగ పైకి సీలింగ్ వైపుకి స్ట్రెచ్ చేయాలి. కూర్చునే పొజిషన్ ఇది. ఈ పొజిషన్లో మనం బ్యాక్ ఇలా వాలిపోకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఈ పొజిషన్లో మోకాళ్ళు కొంచెం పైకి, కాళ్ళు మెడమల మీద బ్యాలెన్స్ చేసుకోవాలి, కాలి వేళ్ళు పైకి. ఇలా ఉండి నిదానంగా చేతులు ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ ఇలా స్ట్రెచ్లోకి వెళ్తున్నప్పుడు మనం వెన్నుపూస చక్కగా ఒక స్లాంటింగ్ లైన్లో ఉంటుంది. ఈ రకంగా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగినంత వరకు ఈ రకంగా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి, మళ్ళీ నిదానంగా వెనక్కి వచ్చేసేయాలి, రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఇదే ఆసనం మనం శ్వాసతో చేద్దాం. ఫస్ట్ ఈ పొజిషన్లో కూర్చోండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ఇలా ముందుకి. ఓకే, వెన్నుపూస స్ట్రైట్గానే ఉండాలి, ముందుకి మొత్తం ఇలా వంగిపోకూడదు. వెన్నుపూస స్ట్రైట్గా చక్కగానే ఉండాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి వచ్చేసేయాలి. ఇప్పుడు ఇంకొకసారి శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ఇలా ఉంది. రిలీజ్, వెనక్కి వచ్చేసేయాలి. ఇలా కాళ్ళు రెండు స్ట్రైట్గా స్ట్రెచ్ చేసేయాలి. ఇలా దండాసనంలోకి వచ్చేయాలి. ఇది 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. శ్వాస తీసుకోవడం వదలటంతో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఈ పోజ్లోకి వెళ్ళడం అలాగే రావడం ఎప్పుడైనా సరే మన వెన్నుపూస మీద ఒత్తిడి పడకుండా ఫస్ట్ స్ట్రైట్గా ఉంచాలి, తర్వాత నిదానంగా ముందుకు వెళ్ళాలి, మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి వచ్చేసేయాలి. ఇలా వెనక్కి వాలిపోకూడదు సడన్గా, అలాగే కంప్లీట్గా ముందుకి కూడా ఇలా వాలిపోకూడదు. వెన్నుపూస మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పోజ్ చేయాలి. దానివల్ల వర్టిగో సమస్య ఉన్న వాళ్ళకి చక్కగా ఫోకస్ అనేది పెరుగుతుంది, బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనం చేయబోయే ఆసనం బాలాసనం. దానికి ముందుగా ఇలాగా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలో చక్కగా స్థిరంగా కూర్చొని తల మెడ స్ట్రైట్గా పెట్టి చేతులు నిదానంగా ముందుకి ఈ రకంగా ముందుకి స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన నుదురు ఫ్లోర్ మీద పెట్టచ్చు ఈ రకంగా. ఇలాగా మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి. ఇలా ఫ్లోర్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉండొచ్చు. ఈ పోజ్లో ఉండగలిగితే ఒక 5 నిమిషాల వరకు ఉండొచ్చు. శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా వజ్రాసనంలోకి రావాలి, శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ ఇలా చక్కగా వజ్రాసనంలో కూర్చోవాలి, శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళాలి. అయితే ఈ పోజ్లోకి వెళ్ళిన తర్వాత, నేల మీదకి వెళ్ళిన తర్వాత మనం శ్వాసను ఎక్కడ బ్లాక్ చేయకూడదు. ఈజీగా శ్వాస తీసుకోవడం వదలటం అనేది ఈజీగా చేయొచ్చు. ఒక 5 నిమిషాల వరకు ఈ పోజులో ఉండొచ్చు. ఈ పోజులో ఉన్నప్పుడు మనం మోకాళ్ళు ఇలాగా నేల మీద బ్యాలెన్స్ చేసుకోవాలి, మోకాళ్ళు కదల్చకూడదు. అలాగే మన పాదాలు కూడా ఇలా బ్యాలెన్స్డ్గానే ఉండాలి, పాదాలు మడములు కూడా కదల్చకూడదు. ఇంకొకసారి చేద్దాం. ముందుగా ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి, స్థిరంగా చక్కగా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ నేలపైకి ఇలా చేతులు స్ట్రెచ్ చేయాలి, నుదురు ఫ్లోర్ మీద. మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. తర్వాత వజ్రాసనంలో నుంచి రిలీజ్ అయిపోయి ఇలాగా స్ట్రెచ్ చేయాలి. దండాసనంలోకి రావాలి, చేతులు ఇలాగా రిలాక్స్డ్గా పెట్టుకొని తల మెడ ఇలా రిలాక్స్డ్గా ఉంచాలి. ఇప్పుడు మనం చేసిన 3 ఆసనాలు చేసుకోవచ్చు. చాలా ఫోకస్ పెరుగుతుంది. అలాగే ఈ వెర్టిగో సమస్య వల్ల చాలా భయం ఉంటుంది, కంగారు ఉంటుంది, అలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. స్టెబిలిటీ అనేది చక్కగా వస్తుంది. మన మెడ నరాలు, తలలో ఉన్న నరాలు, అలాగే మన భుజాలు, అప్పర్ బ్యాక్ అంతా రిలాక్స్ చక్కగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవ్వటం వల్ల ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు ఇలాంటి పోజెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే చేయాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.